చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన కార్ ఇది అందరికి. మిత్సుబిషి అని ఒక పేరు వినే ఉంటారు కదా, దాంట్లో సెడాన్ క్లాస్ వినే ఉంటారు కదా, దాని పేరే మిత్సుబిషి లాన్సర్ మన దగ్గర అయితే ఉంది. ప్రస్తుతం నా దగ్గర ఉన్న బండి అయితే 2008 వెహికల్. సరే దీని హిస్టరీకి పోతే అసలు ఈ బండి ఎప్పుడు లాంచ్ అయిందని చూస్తే 1998లో లాంచ్ అయింది. మరి ఓన్లీ మిత్సుబిషి వచ్చిందా? లేదు. మిత్సుబిషి ఇంకా హిందుస్థాన్ మోటార్స్ ఏదైతే మన అంబాసిడర్ తయారు చేస్తారో వాళ్ళ కాంబినేషన్ లో ఈ వెహికల్ రిలీజ్ చేయడం జరిగింది. సరే చేసిర్రు. మరి ఏం ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు మనకి అంటే 2 ఆప్షన్స్ అయితే ఉండే. ఇంజన్ లో 1.5 లీటర్ పెట్రోల్ ఇస్తుండే అండ్ 2 లీటర్ డీజిల్ అయితే ఉంది మన దగ్గర. అండ్ మెయిన్ థింగ్ యాక్చువల్గా ఈ వెహికల్ గురించి చూసుకుంటేనైతే ఇది అసలు ఎందుకు వెళ్ళిపోయిందో కూడా చెప్తా. 2012లో ఈ వెహికల్ యొక్క సేల్స్ మొత్తం పడిపోయినాయి అండ్ లాన్సర్ ఆపేయడం జరిగింది. 2013లో మళ్ళా వీళ్ళు లాన్సర్ తెచ్చిరు. కాకపోతే ఎంత ప్రైస్ కి 45.09 lakhs ఎంతగా తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ అది సిబియు కాబట్టి అంత కాస్ట్లీ ఉండే కాబట్టి 50 లక్షలు ఇప్పుడుకే దూలు తీరుతుంటే ఆ టైంలో ఎందుకు కొనం కదా. అండ్ దీనికి కూడా అప్పట్లోనే వీళ్ళు గ్రౌండ్ క్లియరెన్స్ 185 mm అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర 2 లీటర్ లాన్సర్ అయితే ఉంది. అండ్ ఈ వెహికల్ ఏదైతే కండిషన్ లో చూస్తున్నారో మింట్ కండిషన్ లో అయితే వెహికల్ ఉండడం జరిగింది. ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో కార్ ఎఫైర్ అనే ఒక కంపెనీ ఉంటుంది, దాని ఓనర్ అనుదీప్ కార్ కలెక్షన్ లో ఒక కార్ ఇది. అండ్ దీన్ని కంప్లీట్ గా రీమోడల్ చేసి మొత్తం పెయింటింగ్ చేసి కొత్త అలాయ్స్ చేసి వెహికల్ అద్భుతంగా అయితే పెట్టడం జరిగింది. మెయిన్ గా ఈ వెహికల్ డ్రైవ్ కి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ దీనికి ఎంత పవర్ ఉండే అంటే అప్పట్లో దీన్ని 2 లీటర్ ఇంజన్ ఇచ్చినా కూడా 68 PS మాత్రమే ఇవ్వడం జరిగింది వెహికల్ లో. అంటే చాలా తక్కువ అని మనకు కూడా అనిపిస్తుంది. కానీ ఈ డీజిల్ ఇంజన్ ఆన్ చేయగానే నీకు ఆ క్లచ్ వదిలితేనే ఆ పవర్ నీకు తెలిసిపోతుంది. దాని స్టీరింగ్ కూడా హార్డ్ ఉండడం, ఆ టైంలోనే ఈ వెహికల్ ఎందుకు అంత హిట్ అయింది దీని డ్రైవింగ్ అండ్ దీని టర్నింగ్ రేడియస్ వల్ల. అసలు ఇంత ఎగ్జైటింగ్ అన్ని గణం సేల్స్ ఎలా చేసింది ఇప్పటికి దీని గురించి కోసుకునే వాళ్ళు బోలెడు ఉన్నారు. అప్పట్లో మరి అంత ఫ్యాన్సీ కార్ కాకపోయినా ఆ టైంలో అంటే 1998లో లాంచ్ అయిన కార్లు కదా, ఇదైతే 2008 కాబట్టి ప్రస్తుతం మనకి ముందు అసలు ఏం కనబడుతుంది అంటే చూద్దాము. చాలా సింపుల్ అండ్ నీట్ గా ఉంది. నాకు కూడా పెద్ద ఏం టైం పడ్డది చెప్పడానికి. ఇదైతే జస్ట్ మన ఫ్రంట్ బంపర్ మాత్రమే. అండ్ పైన వచ్చేసి చూస్తే మొత్తం ప్లెయిన్ అండ్ నీట్ గా ఉండి ఇక్కడ వీళ్ళు క్రోమ్ గ్రిల్ తీయడం జరిగింది, అది ఫేడ్ అవుట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిత్సుబిషిది దాని సింబల్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మిత్సుబిషి రాలే. అండ్ ఫ్రంట్ ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్ హై బీమ్ లో బీమ్ ఈనే ఉంటుంది. అండ్ పక్కకు వచ్చేసి మనకి ఇండికేటర్ సేమ్ యాజ్ అటువైపే. ఎటువంటి పార్కింగ్ సెన్సర్స్ లాంటివి ఆ ఫ్యాన్సీ థింగ్స్ ఈ కార్ లో అయితే లేవు. అండ్ దీన్ని చూస్తున్నా కూడా నీకు పెద్ద చాలా ప్లెయిన్ అండ్ నీట్ గా అనిపిస్తుంది. పెద్ద పెద్ద డిజైన్ ఏం లేవు, కాంప్లెక్సిటీ ఏం లేదు, చాలా నీట్ రోడ్ ప్రెసెన్స్ అయితే ఉంటుంది. కామ్ అనే చెప్పుకోవచ్చు వెహికల్ ని. ఓన్లీ పార్కింగ్ ఉన్నప్పుడు కామో, తీస్తేనే అయితే గట్టిగా దుమ్ము లేపుతా ఉంటుంది. సైడ్ కూడా మనకి ఇక్కడ ఇండికేటర్ ఇవ్వడం జరిగింది అండ్ ORVMs ఉన్నాయి దీనికి. అండ్ ఆబ్వియస్లీ నీకు నార్మల్ గా కీ పెట్టి లోపలికి వెళ్ళిపోవడమే. లాక్ అండ్ అన్లాక్ కూడా ఇస్తారు, బట్ ఒకవేళ దాని కీస్ చూసుకున్నాం అనుకో ఇక్కడ నీకు లాక్ అన్లాక్ సౌండ్ ఆపేయడానికి అండ్ మన హజార్డ్ లైట్స్ కోసం అయితే బటన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇవి ఏం పనిచేస్తలేవు, కొత్త కీతో నడుపుకోవాలి మనం ఈ బండి. అండ్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోండి. యాక్చువల్గా ఇదంతా రీపెయింటెడ్ వెహికల్ కాబట్టి మనకు అంత అనిపించదు. అండ్ ఇక్కడ నీకు ఫ్రంట్ పిల్లర్ కనబడుతుంది, ఏ పిల్లర్, బి పిల్లర్ లోపల హిడెన్ అయిపోయింది 2 doors ఫ్రేమ్స్ మధ్యన. అండ్ సి పిల్లర్ అయితే ఇక్కడ కనబడుతుంది. చాలా ప్లెంటీ అమౌంట్ ఆఫ్ ఏరియా ఉంది నీకు గ్లాస్ కి. లోపల కూర్చున్న వాళ్ళకి క్రేజియస్ట్ వ్యూ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి దీనికి పెట్టిన టైర్ వచ్చేసి R14 అంటే మనకు 14 inch అలాయ్స్ అయితే ఉన్నాయి. ఇది అయితే ఆఫ్టర్ మార్కెట్ అలాయ్. దీనికి వచ్చే అలాయ్ నీకు సిల్వర్ కలర్ ఫినిష్ తో వస్తారు. అండ్ మెయిన్ థింగ్ ఈ కార్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే స్టెఫ్నీకి ఏదైతే వీల్ ఇస్తారో మన లెక్క డమ్మీ స్టిల్ రిమ్స్ ఇయ్యారో అప్పట్లో. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ ఏదైతే అలా దొరుకుతుందో అదే ఇస్తుండే ఆ టైంలో అయితే. మనకి ఫ్రంట్ విండ్షీల్డ్ వాషర్ కి బోనెట్ మీద నీకు స్ప్రింక్లర్స్ ఇవ్వడం జరిగింది అటు ఇటు. ఇవి నార్మల్ వైపర్సే. సో బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా నీట్ గా మిత్సుబిషి అండ్ పెద్ద లోగో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడనే. క్రేజీ సింపుల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు వెహికల్ ది. అండ్ ఇక్కడికక్కడ కర్వ్స్ ఉన్నాయి వెహికల్ కి. కర్వ్స్ చాలా అద్భుతంగా అయితే కనబడతాయి నీకు, ఎందుకంటే పెద్ద కాంప్లెక్స్ అనిపించదు. చాలా క్యూట్ గా ఉంది బండి అయితే చూస్తుంటే. అండ్ నీకు వెనక డిక్కీ ఆపరేట్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్ కీస్ ఇచ్చారు. అప్పుడు నీకు బటన్స్ గిటన్స్ ఏం లేకుంటుండే. అండ్ లైట్ ఒక్కటి ఉంటుంది మనకి వెనక, జస్ట్ అది అప్లై చేయడానికి. వెనక రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఏం లేవు, ఎట్లాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా పెట్టకుండా బండికి ప్రాపర్ స్టాక్ అయితే మెయింటైన్ చేసినాం. అండ్ అది వచ్చేసి మనకి డీజిల్ ఎగ్జాస్ట్ బయటకి సౌండ్ అని వస్తూ ఉంటుంది. ఇంజిన్ ఆన్ చేస్తే మీకే తెలుస్తుంది. దీనికి వచ్చేసి మనకి 50 liters ట్యాంక్ కెపాసిటీ తీయడం జరిగింది. అప్పట్లో దీని మైలేజ్ 11 kmpl అని చెప్పుకోవచ్చు మనము. అండ్ వెనక ఆబ్వియస్లీ నీకు పార్కింగ్ లైట్స్, దాని తర్వాత రేర్ లైట్, రిఫ్లెక్టర్ ఇందులోనే ఉంది. బ్యాక్ లైట్ కూడా ఇక్కడనే వస్తుంది, బ్రేక్ లైట్ కూడా అన్నీ వస్తుంది. అండ్ బ్రేక్ లైట్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. యాంటీనా వచ్చేసి మన రూఫ్ మీద ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ అయితే దీన్ని ఒక పెట్రోల్ క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ గా దీని యొక్క బూట్ స్పేస్ ఒకసారి చెక్ చేద్దాము ఎంత ఉందో. దీని స్టెఫ్నీ గురించి కూడా గట్టిగా కథలు ఉంటాయి బయట, ఒకసారి చూద్దాం. సో దీన్ని ఆపరేట్ చేయడానికి ఏం లేదు, సింపుల్ గా కీస్ తీసుకోవాలి. జుబేల్ వచ్చేసింది.
ఇప్పుడు కూడా మనకి ఒకవేళ ఇక్కడ చూసుకున్నా కూడా చాలా సింపుల్గా ఉంది వెహికల్ అయితే. సో ప్లెంటీ అమౌంట్ ఆఫ్ బూట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సెకండ్ హ్యాండ్లో కానీ కార్ కొనాలనుకుంటున్నారు అనుకో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. కాబట్టి కొనిన తర్వాత రీస్టోర్ చేయడం మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. ఎంతో మంది బయట రీస్టోర్ చేసేటోళ్ళు ఉన్నారు అద్భుతంగా. ప్రస్తుతం అయితే ఇగో ఇదైతే బయట స్టాక్ బండి ఎప్పుడో 16 years బ్యాక్ వెహికల్ కాబట్టి నీకు అవుట్ సైడ్ అయితే మొత్తం కవర్ చేసేసినాం. ఇన్సైడ్ అక్కడక్కడ నీకు కొంచెం పాతదానం కనబడుతూ ఉంటుంది. ఏం పెద్ద పట్టించుకొని అసలే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మనకు ముఖ్యం. ప్రస్తుతం అయితే మనం ఒకసారి ఎంటర్ అవుదాం ఫ్రంట్ నుంచి. అసలైన ఎగ్జైటింగ్ థింగ్ ఇన్సైడే ఉంటుంది. డీజిల్ ఇంజిన్, అది కూడా 2 liter, అది కూడా సెడాన్ బండికి. సరే ఒకసారి అయితే పోదాము. అండ్ దీని యాక్సెస్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిన తర్వాత చాలా నీట్గా వెళ్ళిపోవచ్చు. సెడాన్లో అలాగా నేలకేసి కూర్చున్నట్టయితే కనబడుతుంది. సో ప్రస్తుతం అయితే మనం ఇన్సైడ్ వచ్చేసినాం కార్ లోపలికి. మంచిగా గ్రౌండ్కి ఇంతకే ఉన్నాను నేను. చాలా అద్భుతంగా ఉంది కూర్చుంటే కూడా. అండ్ అప్పట్లోనే వీళ్ళు సాఫ్ట్ టచ్ ఇచ్చారు. మొత్తం డోర్ అంతా సాఫ్ట్ టచ్. అంటే నీకు ప్లాస్టిక్ని ముట్టుకున్నప్పుడు గట్టి గట్టిగా తగులుతుంది, అట్లా తగలదు. మెత్తగా ఉంటుంది సాఫ్ట్ టచ్ అంతా. అండ్ డోర్కి వచ్చేసి నీకు అదే మన ఎలక్ట్రానిక్ కంట్రోల్సే. అప్ డౌన్ చేసుకోవడానికి 4 విండోస్, స్పీకర్ బేసిక్ గానే ఉంది. అండ్ ఇక్కడంతా లెదర్ వేయడం జరిగింది. అండ్ ఇన్సైడ్ ఒకవేళ చూసుకున్నాం దీని సైడ్ మిరర్స్ ఆపరేట్ చేయడానికి ఎలక్ట్రానికల్ గానే ఆపరేట్ చేయొచ్చు. ఇగో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డైరెక్షన్స్ తో నువ్వు సైడ్ మిరర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నువ్వు ఈ యొక్క డ్రైవ్ ఏరియా చూసుకున్నావు డెడ్ పెడల్ కూడా ఇచ్చారు అప్పట్లోనే. అండ్ ఆబ్వియస్లీ క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ అయితే ఉంది. అండ్ బోనెట్ వచ్చేసి నువ్వు దీంతో ఆపరేట్ చేస్తావు. ఇది వచ్చేసి నీకు ఏమైనా పెట్టుకొని ఏమైనా అలవాటు ఉంటే అవి ఇక్కడ పెట్టుకొని పెట్టేసుకోవచ్చు. అండ్ చిన్న యూజబుల్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్ నువ్వు ఫోర్డ్ ఐకాన్ చూసే ఉంటావు. ఫోర్డ్ ఐకాన్ అప్పట్లో దాని యొక్క ఏదైతే డాష్ బోర్డ్ డిజైన్ ఉందో ఇంచుమించు నీకు కొంచెం సేమ్ అనిపిస్తూ ఉంటుంది. నాకు అదే ఫీలింగ్ లో ఉన్నా. అండ్ దీని స్టీరింగ్ కూడా చూసారా, మొత్తం 4 spokes వచ్చినాయి. ప్యూర్ గా నీకు మిత్సుబిషి సింబల్ ఇచ్చారు. ఇక్కడ స్మోకింగ్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిగరెట్ లైటర్ కూడా ఇచ్చారు. ఇది జస్ట్ ఇలా తీసుకొచ్చి అనేసి దాన్ని ఆడ పెట్టేయడమే. అండ్ నీకు ఇక్కడ చిన్న ప్లేసెస్ ఉన్నాయి లోపల, నువ్వు ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలనుకున్నా అలాంటివి. అండ్ అప్పట్లో వీళ్ళకి క్యాసెట్ వస్తుండే, అంటే మనము డివిడి ప్లేయర్లు, బ్లూటూత్, అది ఇది కార్ప్లే అంటాం కదా, అప్పట్లో క్యాసెట్ మొత్తం రీల్ క్యాసెట్ ఉంటుండే. ప్రస్తుతం మీద తీసేసి అప్డేటెడ్ ఏదో పెట్టారు ఇక్కడ కెన్వుడ్ వాళ్ళది. అండ్ బేసిక్ గా నీకు ఏసీ కంట్రోల్స్ అన్ని ఇక్కడనే హ్యాండ్, ఓన్లీ ఫిజికల్ బటన్స్, ఎక్కడ టచ్ లేకుండా. సో ప్రశాంతంగా ఉంది. 2 రోజుల తర్వాత ఓన్లీ ఫిజికల్ బటన్స్ ముట్టుకుంటుంటే. అండ్ ఒకవేళ నువ్వు ఓడోమీటర్ చూసుకున్నా కూడా, ఒకవేళ నీ ఈ డిజిటల్ చూసుకున్నా కూడా ఇక్కడ మొత్తం అనలాగ్సే. నీకు ఆర్పిఎం కి, స్పీడ్ కి, టెంపరేచర్ కి, ఫ్యూయల్ కి, అన్నిటికీ డైల్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అండ్ రైట్ సైడ్ వచ్చేసి నీకు ఇండికేటర్స్ అండ్ హెడ్ లైట్ ఆపరేట్ చేయడానికి ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ వాషింగ్ మాత్రమే చేసుకోవచ్చు నువ్వు. ఆహా, మెయిన్ చెప్తున్నా అబ్బాయి, కార్లా కింద కూర్చొని గేర్ లివర్ నీ థై కంటే హైట్ ఉండి ఒక్కొక్క గేర్ ధన్న వేస్తూ గ్రౌండ్ కానీ కింద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు, అది ప్రాపర్ ఉంటుంది. బండ్లో ఎంత స్పీడ్ పైన మస్తు గనం కాన్ఫిడెన్స్ అయితే పోవచ్చు. అండ్ ఇక్కడ కూడా నీకు అప్పట్లోనే హ్యాండ్ రెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని కార్లు ఎత్తేస్తారు కూడా అవన్నీ. అండ్ నీకు ఇక్కడ వచ్చేసి 2 గ్లో బాక్స్లు ఉన్నాయి డాష్ బోర్డ్ కి. ఒకటి వచ్చేసి పైన అండ్ ఇంకోటి వచ్చేసి కింద ఇచ్చారు. అండ్ మెయిన్ థింగ్ అసలు ఈ కార్ లో చిన్న డీటెయిలింగ్ ఒకటి చూపిస్తా. నీకు పైన కన్షేడర్ ఉంది కదా, సహజంగా ఎండబడుతుంటే నువ్వు ఇట్లా ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వరకే బ్లాక్ అయ్యింది కదా, ఈ కార్ లో అట్లా కాదు. 2 sides ఒకవేళ ఓపెన్ చేస్తే ఈవెన్ మిడిల్ కూడా బ్లాక్ అయ్యేటట్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ నీకు ఇక్కడ ఆబ్వియస్లీ మన ఓవరాల్ కి ఎక్కినప్పుడు ఆ టోల్స్ బిల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి చిన్నపాటి మిర్రర్, దానికి మళ్ళీ మ్యాగ్నెట్ పాకెట్, అది ఎలా పెడితే అయిపోయింది. అండ్ దీనికి క్యాబినెట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ వెహికల్ ఇప్పుడు కూడా నువ్వు నార్మల్ గా మంచిగా మెయింటైన్ చేస్తే రటా వాడుకోవచ్చు వెహికల్ ని. ఎందుకంటే వీళ్ళు టచెస్ కానీ ఆప్షన్స్ కానీ ప్రాపర్గా ఇచ్చారు ఆ టైంలో. అందుకు అంత ఎంజాయ్ చేస్తుండే బండిని. అండ్ ఒక టైంలో ఇక అయిపోతుంది కదా ఇంకొకరు వచ్చినప్పుడు మార్కెట్లోకి. మెయిన్గా దీని యొక్క ఇప్పుడు సీట్ కంట్రోల్ చూసుకున్నా కూడా ఇది ఓపెన్ చేస్తే నువ్వు ఫ్రంట్ అండ్ బ్యాక్ సహజంగా మనకి కింద ఇస్తారు కదా, ఇది అట్లా కాదు, కంఫర్టబుల్గా ఇక్కడే ఇచ్చారు. ఇది వచ్చేసి నీకు రిక్లైన్ చేసుకోవచ్చు. అదేంటి ఇది మన పోస్చర్ని. అండ్ ప్రస్తుతం అయితే ఇది మెయిన్గా ఈ ఇంజన్ ఒకసారి ఆన్ చేస్తా ఎంత ఫాస్ట్గా ఆన్ అవుతుందో చూడండి. ఆన్లో పెట్టినా బ్లోవర్ ఆఫ్ చేసేద్దాం. చూడు ఇప్పుడు ఎట్లా ఆన్ అవుతుందో. 3, 2, 1 గో. అయిపోయింది, బండి ఆన్ అయిపోయింది. ఇట్లా ఆన్ అయిపోయింది. 2 liter ఇంజన్ ఇలా ఆన్ అయిపోయింది. అది కూడా 4 cylinder ఇంజన్ ఇది. అది కూడా 16 years old ల్యాన్సర్. ఇది ప్రాపర్ మెయింటైన్ అండ్ రీస్టాక్ చేసేసారు మొత్తం బండిని అయితే. చిన్న డీటెయిలింగ్స్ అయితే చాలా బాగున్నాయి. దీన్ని డ్రైవింగ్ కి తీసుకపోతేనే ఫన్. తీసుకెళ్లే ముందు ఒక్కసారి బ్యాక్ సీట్ పోయి అక్కడే ఉందో కూడా చూసేద్దాం. ప్రస్తుతం అయితే మనం ల్యాన్సర్ బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం. అండ్ దీని ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో కింద
ప్లాట్ఫామ్, అది కొంచెం హైట్ ఉండడం వల్ల మన థైస్ సపోర్ట్ పక్కన పెడితే థైస్ కు తగులు వేరే విషయం ఉంది. నేనైతే 5'9" ఉన్నా. వెనుక కూడా నీకు మొత్తం సాఫ్ట్ టచెస్ ఇచ్చారు, ఏది మన డోర్ దానికి. అండ్ నీకు ఇక్కడ వచ్చేసి లెదర్ వచ్చింది. అండ్ అన్ని డోర్స్ నుంచి నువ్వు అన్లాక్ చేసుకుని దిగిపోవచ్చు. ఎలక్ట్రానికల్ గానే నువ్వు నీ విండోస్ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నీకు వెనుక కోళ్ళు చూసుకున్నావు అనుకో, ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి లైటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ బేసిక్ గా సింపుల్ అయితే, ఇంకొకవేళ హెడ్ రెస్ట్ ఇచ్చినా కూడా ఇట్లా మొత్తం వెనక్కి వెళ్ళిపోతాం. అది ఓకే, పక్కకు పెడితే నీకు ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఈ యొక్క హైలైట్ అనుకో, వెనక మాత్రం ఫుల్ కంఫర్టబుల్ గా అయితే పోవచ్చు. అండ్ ప్రస్తుతం ఇది మన బ్యాక్ సైడ్ ఆఫ్ లాన్సర్ 2008 డీజిల్ 2.0 లీటర్. అండ్ మనం ప్రస్తుతం ఇప్పుడు అసలైన థింగ్, అందరు ఎందుకు కొంటారు దీన్ని ఎతికి మరి సెకండ్ హ్యాండ్ అంటే డ్రైవింగ్ కోసం, వెంటనే దానికి వెళ్ళిపోతాం. సో ఈ బ్యూటిఫుల్ లాన్సర్ మెషిన్ ని, అది కూడా డీజిల్ రాకెట్ అని పిలవచ్చు, 2 లీటర్ ఇంజన్ కాబట్టి జస్ట్ ఒక్కసారి ఆన్ చేసి అలా రైడ్ కి అయితే పోదాం. మెయిన్ గా చెప్పినా కదా, స్టీరింగ్ ఇంకా హ్యాండ్ బ్రేక్ అయితే క్రేజీ ఫీలింగ్ గా ఉన్నాయి. ఇగో ఇప్పుడే వేసిన ప్రస్తుతం ఇంజన్ అయితే ఫట్ మని 1 సెకండ్ ఆన్ అవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. బ్యాట్ ఆన్ అయిపోయింది. అది హ్యాండ్ బ్రేక్ తీసినాం, ఫస్ట్ గేర్ వేసి 2 లీటర్ ఇంజన్ అసలు ఇంత బుడి కార్కి ఇస్తే ఎందుకు అవుతారు? ఆబ్వియస్లీ ఫ్యాన్లే అవుతారు. అందుకనే దీనికి ఇప్పటికీ దీని యొక్క రెస్పెక్ట్ కానీ, దీని యొక్క మన డిమాండ్ కానీ ఇప్పుడు వరకు చెదరకుండా సెట్ కూర్చుని ఉంది. ఆహా, సూపర్ స్మూత్ గా అయితే బండి వెళ్ళిపోతుంది. అండ్ బీయింగ్ ఏ డీజిల్, అది కూడా మన సెడాన్ క్లాస్కి అయితే ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మా ఎస్యూవీలు కూడా ఇస్తలేరు డీజిల్ ఇంజన్లు, అంతా పెట్రోల్ అంటున్నారు. కాకపోతే అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అవుతుంది వెహికల్ నడుపుతుంటే. అండ్ దీని గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా అవుతుంది తెలుసా. ఎందుకు పెద్ద గేర్ లివరు, మంచి లాంగ్ గేర్స్ ఇవి, అసలు నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది నాకైతే. స్టీరింగ్ కొంచెం హార్డ్ ఉంటుంది, అలవాటు ఉన్న వాళ్ళైతే ఫట తిప్పేస్తారు. స్మూతెస్ట్ రైడ్. 16 ఇయర్స్ తర్వాత కూడా బండి నడుపుతుంటే ప్రాపర్గా ఎక్కడ నీకు ఏంటి చిరాకు పడకుండా ఎంత నీట్గా వెళ్ళిపోతుందో, పవర్ ల్యాగ్ లేకుండా ఏం లేకుండా ట్రాఫిక్స్ లో కూడా ఈజీగా నడిపేయచ్చు. మెయిన్ ఒక ఓజీ ఫీల్ అయితే ఇస్తుంది. ఆబ్వియస్లీ ఓజీ అయింది, దానికంటే పెద్దదే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. మన ఛానల్లో అయితే ప్రస్తుతం ఈ బండి అయితే నిలబడుతుంది. ఎందుకంటే డీజిల్కి అదే మన సెడాన్ క్లాసెస్ లో డీజిల్ ఇంజన్ ఉండడమే మహా గొప్ప. అంటే అప్పుడు 2 లీటర్ ఇంజన్ ఇచ్చారు. నిజంగా క్రేజీ షిఫ్టింగ్, అంత ప్రాపర్ వ్యూ అయితే కనబడుతూ ఉంది మనకి ఒకవేళ మనం డ్రైవింగ్ చేస్తుంటే. అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ అయితే క్రేజీ ఉంది. అండ్ దీన్ని సిటీలో కూడా వేసుకొని పోయిన తర్వాత మనకి అక్కడ ఎట్లా అనిపిస్తుందో అది కూడా చూసుకుందాం. గేర్ షిఫ్టింగ్ చూడండి, ఇగో నా చెయ్యి ఇట్లా 90 degreesలో పెట్టుకొని కూడా చేస్తున్నా. ఇప్పుడు ఆ అదృష్టమే లేకుండా పోయింది. అసలు క్రేజీ. ప్రస్తుతం అయితే డర్టీ రోడ్ వచ్చింది. మనం దేనికి భయపడిన అవసరం లేదు, లాన్సర్లో ఉన్నాం కాబట్టి. ఇట్స్ గోయింగ్ వెరీ సీమ్లెస్లీ బ్రో. చాలా సీమ్లెస్గా వెళ్ళిపోతుంది బండి అయితే. పవర్తో ఇట్లా నిండుంది. అదేంటి అంటే మరి టార్క్ యొక్క మహిమ కావాలంటే డీజిల్ యొక్క మహిమ, డీజిల్లో అంత టార్క్ కావాలంటే 2 లీటర్ యొక్క మహిమ, అది కూడా సెడాన్. చాలా తక్కువ వెయిట్కి ఇంత పెద్ద ఇంజన్ ఇచ్చారు కాబట్టి ఆహా, అరే కానీ వాళ్ళు చేసిన నాకైతే ఎప్పటికీ నమ్మబుద్ధి అవుతలే. నేను 2013లో 45 lakhs పెట్టి అమ్ముతా అంటే ఎందుకు కొంటాం, ఏ వరం కొనం, అందుకే పాపం వదిలేసిపోయింది. మళ్ళా వస్తుంది అని అయితే టాక్ చాలా ఉంది, వస్తున్నాయితే కెవ్వు కేక్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్స్ కూడా సాఫ్ట్గా ఎంత హాయిగా ఉన్నాయో, అసలు నీ బొమ్మకు కూడా ఏమీ తెలియకుండా ప్యూర్గా వెళ్ళిపోతుంది బండి అయితే. ఆహా, ఒకవేళ సెకండ్ హ్యాండ్లో దొరుకుతానైతే ఇమ్మీడియట్గా కొనేసాయి. చాలా తక్కువలో దొరుకుతుంది బండి. మెయిన్గా కొనిన తర్వాత ఇమ్మీడియట్గా సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళిపోయి ఫటాఫట బండి అంతా చెక్ చేయించేసుకొని, ఒకవేళ రస్ట్ కానీ ఇంకేమైనా అయి ఉంటే దాన్ని ఫాస్ట్గా మీరు రీస్టోర్ చేసుకొని బండి ఒక మాస్టర్ పీస్ని అయితే దగ్గర పార్కింగ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి కొన్ని ఓజీ కార్లు ఎవరికైనా కావాలనుకుంటే ఆ కార్ నేమ్ మన కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. తప్పకుండా మీకోసం ఆ కార్ తీసుకొచ్చి ఎక్సలెంట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అసలు ఎందుకు అది అంత పెద్ద ఓజీ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రస్తుతం అయితే దీంతో మన వీడియో అయిపోయింది. టాటా, టేక్ కేర్, బాయ్, హ్యాపీ మోటరింగ్.